శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా కుశల కోమలాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. కుశల ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని కుశలాయై నమః అని ధ్యానించాలి. ఈ నామం నుండి కులేశ్వరి విద్యను గురించి తెలియజేశారు వాగ్దేవతలు. కుశలము అనగా గొప్ప యోగము అని అర్థము. ప్రపంచ సృష్టిలో మిక్కిలి నేర్పుగల తల్లి, కర్మలయందు నైపుణ్యం కలిగి నేర్పరితనము కలిగిన తల్లి కుశల. నేర్పును కలిగిన జ్ఞానస్వరూపిణి, జగత్తును తన నేర్పుతో నడిపే తల్లి. కుశల అనగా క్షేమము అని మరొక అర్థము. జగన్నిర్మాణ కౌశలత్వము ఆ తల్లికి సొంతము. ఎల్లప్పుడూ క్షేమస్వరూపిణిగా ఉంటుంది. ఆ తల్లి భద్రంగా ఉండే తల్లి. ఇది ఒక అర్థము. కర్మ వలన మనకు బంధం ఏర్పడి మోక్షానికి మనము దూరం అవుతాము. మనది కర్మ శరీరము కనుక కర్మ చేయటము మన స్వభావము. దానిని కుశలత్వముతో చేయగలిగితే జన్మ పరంపరలు ఉండవు. కుశలత్వం అనగా ఈ కర్మ నేను చేస్తున్నాను అని మరిచిపోయి దాని ఫలాన్ని ఆశించకుండా ఉండటమే. ఇది నా ధర్మం అని చెయ్యాలి. గీతలో కృష్ణుడు ఇదే చెప్పాడు. ఫలం మీద అధికారం వద్దు అన్నాడు. ఈ నామముతో అమ్మను ధ్యానం చేస్తే కుశలత్వం అలవడుతుంది. ఇది మరి ఒక అర్థము. కోమలాకార ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీనిని కోమలాకారయ్యై నమః అని ధ్యానించాలి. సుకుమారమైన ఆకారము కలిగిన తల్లి, కోమలమైన శరీరము, మనస్సు కలిగినది శ్రీమాత. ముట్టుకుంటే కందిపోయే అంత కోమలము ఆ తల్లి శరీరము కనుక కోమలాకార అన్నారు వాగ్దేవతలు. కురుకుల్ల ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని కురుకుల్లాయై నమః అని ధ్యానించాలి. ఇది ఒక మంత్రనామము. శ్రీమన్నగర వర్ణనలో కురుకుల్ల అనే నామము ఉంది. 25 ఆవరణలతో ఉంటుంది. ఈ నగరము సుషుమ్నా నాడికి అధిష్టాన దేవత. ఈ అమ్మ మన శరీరంలోని షట్చక్రాలు శ్రీచక్రంగా భావింపజేసే యోగ సాధనలో అహంకార చిత్తమయ ప్రాకారాల మధ్య అధివసించే దేవత కురుకుల్ల. ఆర్యాద్విశతిలో 200 నామాలలో సోమహర్షి శ్రీమన్నగరాన్ని వర్ణించారు. బుద్ధిశాల దాటాక విమర్శవాపి అనే బావిలో ఉన్న జలము సుషుమాత్మ ముత్తజలంగా వివర్ణించారు. దీనిని ఆస్వాదిస్తే అమృతం లభిస్తుంది. దానినే చిదేక రసం అంటారు. అక్కడ ఈ కురుకుల్ల దేవి ఉండి దానిని గ్రహించే అధికారం ఉన్నవారికి ఆ అమృతాన్ని ఆ తల్లి అందచేస్తుంది. ఈ తల్లిని ధ్యానించటం వల్ల జ్ఞానం అనే అమృత రసాన్ని గ్రహించే అధికారాన్ని పొందవచ్చు. కులేశ్వరి ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని కులేశ్వర్యై నమః అని ధ్యానించాలి. షట్చక్రాల సమూహమే కులము. ఈ కులమునకు ఆదీశ్వరి శ్రీమాత. షట్చక్రాలకు నాయకురాలుగా ఈ తల్లి ఉండి యోగములో మన స్థాయిలను దాటిస్తుంది. ఈ దేవతలు ఆ స్థాయిలను మనని దాటించి ఉత్కృష్ట స్థితిని కలిగిస్తారు. కుండలిని రూపవర్ణనలో వర్ణించిన నామాలలోని అంతరార్థాలే ఈ నామము. మన శరీరంలోని 77,000 నాడుల సముదాయాన్ని కులము అంటారు. ఇది మరి ఒక అర్థము. కులకుండాలయ ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. దీన్ని కులకుండలాయై నమః అని ధ్యానించాలి. సుషుమ్నకు ఆధారమైన మూలాధార పద్మము 4 దళాలను కలిగినది. మధ్యగల కర్ణిక దిమ్మ పైన గల బిందువునకు కులకండలము అని పేరు, కులకుండలము అని పేరు. దీనినే ఆలయముగా కల తల్లి కులకుండాలయ అని అర్థము. మూలాధారం దగ్గర కుండలిని 3 చుట్లుగా చుట్టుకొని ఉంటుంది. కౌల మార్గ తత్పర సేవిత ఇది అమ్మవారి 10 అక్షరాల నామము. దీనిని కౌల మార్గ తత్పర సేవితాయై నమః అని ధ్యానించాలి. కుల మార్గములో అమ్మను ఉపాసించేవారు కౌల మార్గులు. వీరు యోగ మార్గములో సాధన చేసేవారు. తత్పరత అనగా ఏకాగ్రతతో కూడిన సాధన. యోగ మార్గంలో తత్పరత కలిగిన వారు కౌలమార్గ తత్పరులు. ప్రధానమైన మార్గాన్ని ఎంచుకొని దానిని నిష్టగా చేసేదే యోగ సాధన. ఎవరు ఏ మార్గంలో ఉన్నా దాన్ని తత్పరతతో చేస్తే అది ఫలిస్తుంది. కౌల మార్గ తత్పరులచే పూజింపబడే తల్లి అనే అర్థము. సనాతన ధర్మం యొక్క మార్గములో మన కులాచారం ప్రకారము మనం చేసే పూజకు అమ్మ సంతోషిస్తుంది. దీనినే కౌల మార్గమని పేరు. గురు పరంపర ప్రకారము అమ్మను పూజిస్తే అమ్మ సంతసిస్తుంది. ఇది మరొక అర్థము.
కుశల కోమలాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 6. ఈ నామములలో అమ్మ తత్వాన్ని, కులేశ్వరి విద్యను వర్ణించారు వాగ్దేవతలు. అమ్మవారి కుండలిని, యోగ మార్గాన్ని ఈ నామము సూచిస్తాయి. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.